రెల్లి కులాలకి కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలి. కూటమి గెలుపు కోసం కృషి చేసిన రెల్లి కులానికి చైర్మన్ పదవిని ఇవ్వాలి. రెల్లి కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్కు పదవిని కల్పించాలి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన రెల్లి కులానికి చైర్మన్ పదవి ప్రకటించాలి అని, ఆ చైర్మన్ పదవిని నిరంతరం రెల్లి కుల సంక్షేమం టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన రెల్లి కుల సంఘం ఉపాధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్కు కేటాయించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. రెల్లి కులాల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల గ్రామాల్లోని రెల్లి ప్రజలు 19 లక్షల మంది ఉన్నారని, చదువు, ఉద్యోగాలు, రాజకీయాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను ఏబిసిడి వర్గీకరణతో న్యాయం చేశారని, నామినేటెడ్ పోస్టులు అన్ని సామాజిక వర్గానికి ఇచ్చారని కొనియాడారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రెల్లి జాతి రాజకీయంగా అత్యంత వెనుకబడి ఉందని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన పొడుగు కుమార్కు పదవిని ఇవ్వాలని కోరారు. టీడీపీ ఎస్సీ సెల్లో సేవలు అందించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలోని రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మకల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రెల్లి నాయకులను ప్రోత్సహించాలని కోరారు. మాల మాదిగ కార్పొరేషన్లు మాదిరిగానే రెల్లి కార్పొరేషన్ కూడా ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. పొడుగు కుమార్ సహా ఉత్తరాంధ్రలో గల రెల్లి నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దళిత సంఘం నాయకుడు కస్తూరి వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా రెల్లి కులాలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎందుకు అణగదొక్కుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన రెల్లి నాయకులకు నామినేటెడ్ పదవులు తప్పక ఇవ్వాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రెల్లి నాయకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంలోని సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కోరారు. ఉపకులాలకు కూడా న్యాయం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో సంఘం నాయకులు సత్యం, బంగారు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ అంబేద్కర్ ఐడియాలజీని రాష్ట్ర వ్యాప్తంగా నివాసం ఉన్న మా రెల్లి కులస్తులకు మరి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ సంఘ సేవ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మా రెల్లి కులస్తులు ఆంధ్ర రాష్ట్రంలో 19 లక్షలు పైబడి ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 70-76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఇంప్లిమెంట్లు జరగలేదు. రాజకీయంగా, ఉద్యోగపరంగా నామినేషన్ పదాలు అంటే ఎలాంటి అవకాశాలు మాకు రానే లేదు. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దళితుల కోసం, దళితుల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి నామినేట్ పదవులు కల్పిస్తూ కార్పొరేషన్ పదవులు కూడా కల్పించారు. కానీ ఎస్సీ షెడ్యూల్డ్ కులస్తుల్లో ఎస్సీలు అంటే ఒక మాలా మాదిగ సోదరుల కులమే కాదు, రెల్లి ఉపకులాలు కూడా ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా రెల్లి కులస్తులకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం వల్ల మేము చాలా విచారిస్తూ ఉన్నాము. అయితే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ పవర్లోకి రాకముందు మా రాష్ట్ర రెల్లీలంతా కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ గల్లీ గల్లీకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలని సపోర్ట్ చేయడం జరిగింది.